ఎవరితో నిన్ను పోల్చుకోకు. ఎప్పుడు నీ గమ్యం నీది, నీ గతం నీది, నీ బాధ నీది, నీ సుఖం నీది. ఎవరెవరితో ఎదురు దెబ్బలు తింటావో అది నీకు మాత్రమే తెలుసండి. వాళ్ళకు బాగుంది కదా అనే సందర్భం ఉంటే అది మనకు కుదరదు కదండి. వాళ్ళ రూట్లు వాళ్ళయి, వాళ్ళ బాధలు వాళ్ళయి. ఎవరితో బాధపడ్డావో, ఇన్ని దెబ్బలు పడ్డావో, ఇన్ని మాటలు పడ్డావో, ఎవరితో వంచనకు గురయ్యావో అది నీకు మాత్రమే తెలుసు కదా. వాళ్ళు బాగుంటారు, అది వాళ్ళ లెక్క. వాళ్ళకు బాధ్యతలు ఉన్న వాళ్ళు ఉంటారు, బాధ్యతలు వదిలేసిన వాళ్ళు ఉంటారు. ఎవరి గమ్యం వాళ్ళది కాబట్టి ఒకరితో మనం ఎప్పుడూ పోల్చుకోవద్దు. దర్జాగా నీలాగా నువ్వే బతకాలి. అప్పుడు మనకి ఎంతో బాగుంటుంది. ఎందుకంటే పడితే లేవ్వాల్సింది నువ్వే, దెబ్బ తగిలితే రక్తాన్ని తుడుచుకోవాల్సింది నువ్వే, నొప్పి భరించాల్సింది నువ్వే కదా. మెట్లు ఎక్కాలి అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కిన తర్వాత కింద జారి పడతా ఉంటాం. అలా ఉంటుంది. ఎవరితో పోల్చుకోవద్దు. ఎవరి ప్రయత్నాల వల్లే, ఎవరి బాధల వల్లే. రాత్రికి పగలికి ఎంత తేడా ఉంటుందని. రాత్రి చంద్రుడు ఎంతో ప్రకాశవంతంగా, పున్నమ చంద్రుడు చూడండి, భూమండలం అంతా వెలుగుతూ ఉంటుంది. అలానే చంద్రుడు చల్లగా ఉంటుంది. చంద్రుడు ఉన్నాడు కదా అనేసి సూర్యుడిని ఈ రోజు నువ్వు పనికిరావు కదా అనలేం కదా. సూర్యుడు పగలంతా వెలుగునిస్తాడు ప్రతి జీవకోటికి అవసరం. అలాగే మనిషికి అందరు విలువనియ్యకపోవచ్చు. ఇచ్చిన దగ్గర ఎవరి విలువ వాళ్ళదే, ఎవరి కష్టం వాళ్ళదే. అలా ఉండాలండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎవరిని ఇక్కడ ఈరోజు నీకు విలువ లేకపోవచ్చు, అక్కడికి వెళ్ళకూడదు. కానీ నీ గమ్యం, నీ ప్రయాణం జరిగేటప్పుడు నీ కంపల్సరీగా నీ కర్తవ్యంతో ఏదో ఒకరోజు నీకంటే ఒక కాలం వస్తుంది. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. నేను విజయలక్ష్మి భవానీ మాట యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, షేర్ చేసుకుని, లైక్ చేసుకోండి. ఇది భవానీ.